రాష్ట్రంలో డిఎస్సి నియామకాల పేరిట అక్రమాలు జరిగాయని, అర్హులైన మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోన్ 1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లే అనురాధ ఆరోపించారు. నియామకాల ప్రక్రియలో స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమ కేటాయింపులు జరిగాయని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అభ్యర్థులను వెనక్కి పంపడం దారుణమని ఆమె విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. మాడుగులు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించే ఈ దీక్ష కార్యక్రమంలో విద్యార్థులు, యువత, డిఎస్సి బాధితులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలు, ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత 26 నెలల కాలంలో యువత, మహిళలు, నిరుద్యోగులను తీవ్రంగా వంచిందని ఆమె ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీని విస్మరించారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే మనం చూసాము, ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే డిఎస్సి నియామకాలలో జరిగినటువంటి అవకతవకలు, వాళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ కోసము సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రాక తిరిగి పంపించేయడము, స్పోర్ట్స్ కోటా పేరిట జరిగినటువంటి అక్రమ నియామకాలు, సర్టిఫికేట్ లేకుండా మెరిట్ ఉన్నప్పటికీ మెరిట్ ఉన్న వాళ్ళకి కాకుండా స్పోర్ట్స్ కోటాల్లో వేరే వాళ్ళకి అవి కేటాయించారు అన్నది ఈ వాళ్ళకి రాష్ట్రంలో ఏదైతే ఆ రోజు డిఎస్సి నియామకాలు జరిగాయో ఆ రోజు నుంచి కూడా మనం వింటూ వస్తున్నాము. విద్యార్థులకు కానీ యువతకు కానీ న్యాయం చేస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా న్యాయం చేశారు అన్నది కూడా ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు జరపాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ లో యువత, విద్యార్థులతో కలిపి జరిగినటువంటి అన్యాయం రిలే నిరాహార దీక్షలో విద్యార్థులు అయితేనేమి, డిఎస్సిలో ఇప్పటివరకు ఎవరైతే డిఎస్సి రాసి అన్యాయంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతూ, ఖచ్చితంగా వాళ్ళకి వెన్నుండే ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం మేమందరము కూడా మాడుగుల నియోజకవర్గం నుంచి మాడుగుల హెడ్ క్వార్టర్స్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దీక్షని విజయవంతంగా పూర్తి చేసి విద్యార్థుల కోసము, యువత కోసము పోరాటంలో భాగంగా మేము అందరం నిలుస్తామని, ఏదైతే మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి మాట ఉందో విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వలేకపోతే యువతకి నెల రోజుల తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందే అబద్ధపు హామీలతో, అబద్ధపు ప్రచారాలతో. ఏదైతే అబద్ధపు ప్రచారాలతో మీ ప్రచారాలను నమ్మి జనం ఓటేసి మిమ్మల్ని గెలిపించారో, ఈ వాటికి కూడా 26 నెలలు అయినప్పటికీ కూడా యువతకు గాని, మహిళలకు గాని అందరికీ అన్యాయమే జరిగింది తప్పితే ఎవరికి కూడా ఇప్పటివరకు న్యాయం జరిగిన దాఖలాలు ఈ 26 నెలల్లో కనిపించట్లేదు. పెన్షన్లు సైతం 50 ఏళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరికైనా ఇచ్చారా? ఎదురుగా ఉండండి, రేపు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ లోనే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతటి పోరాడానికైనా విద్యార్థుల తరపున గాని, యువత తరపున గాని, మహిళల తరపున గాని అందరి తరపున రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల తరపున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.